సో అలా గైస్ ఈ రోజు వీడియోలో అయితే మనం ప్రాబ్లమ్స్ అంటే లెవరేజెస్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకోవచ్చు. సో లాస్ట్ టైం అయితే నేను చాలా మంది స్టూడెంట్స్ అయితే అడిగారు. సో ఇంగ్లీష్ లో అయితే చాలా మంది చెప్తున్నారు మాకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేయడం కావాలి ప్రాబ్లమ్. సో అని చాలా మంది అడిగారు. సో దానికోసం నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో బేసిక్ ఏంటంటే చాలా సింపుల్ టాపిక్. సో మనకి ఫార్ములాస్ ఐడియా ఉంటే మైండ్ లో సో మనం ఈజీగా చేయొచ్చు. సో ముందు ప్రాసెస్ అర్థమైతే మీకు ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ అయితే చేయొచ్చు. సో ఒక్కసారి ఈ ఛానల్ అంటే మన ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు సో ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీరు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. సో అలాగే మీకు ఎటువంటి టాపిక్స్ ప్రాబ్లమ్స్ కావాలో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా సో ఎంబీఏ కానీ ఎంకామ్ కానీ లైక్ బీబీఏ కానీ బీకామ్ కానీ చదివితే ఈ వీడియోని షేర్ చేయండి. బేసిక్ ఇది ఏంటంటే ఈ టాపిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ లో ఉంటుంది. ఇది ఎంబీఏ వాళ్ళకి కానీ ఎంకామ్ వాళ్ళకి కానీ బీబీఏ వాళ్ళకి కానీ బీకామ్ వాళ్ళకి కానీ ఉంటుంది. సో కాబట్టి మీ అందరికీ కూడా ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్ అయితే మీకు ఉపయోగపడుతుంది. సో ఇక ఫస్ట్ చూసుకుంటే సో టైప్స్ ఆఫ్ లెవరేజెస్ కెన్ బి డివైడ్ టు మైన్లీ 3 టైప్స్ అదే ఆపరేటింగ్ లెవరేజ్, ఫినాన్షియల్ లెవరేజ్, కంబైన్డ్ లెవరేజ్ అంటాము. సో దీన్ని బేస్ చేసుకుని అంటే బిఫోర్ అంటే వాడిచ్చిన దాన్ని బట్టి మనం ఈ 3 లెవరేజెస్ కాలిక్యులేట్ చేయాలన్నమాట. సో వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆపరేటింగ్ లెవరేజ్ కాలిక్యులేట్ చేయాలి, ఫినాన్షియల్ లెవరేజ్ కాలిక్యులేట్ చేయాలి, అలాగే కంబైన్డ్ లెవరేజ్ కాలిక్యులేట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దారు. సో ఎగ్జాంపుల్ చూసే ముందు మనకి ఈ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఐడిని కాలిక్యులేట్ చేస్తాము. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ గెటింగ్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో కాంట్రిబ్యూషన్ నుంచి మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే మనకు వచ్చేది ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఆర్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అని అంటాం, లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఈబిఐటి అంటాం, ఆర్ పిబిఐటి ఆర్ ఓపి అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్. సో ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి అంటే ఇదంతా కూడా మనకి ఎందులోకి వస్తుంది అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లోకి వస్తుంది అనమాట. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే వేరియబుల్ కాస్ట్ కానీ ఫిక్స్డ్ కాస్ట్ కానీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లోకి వస్తుంది. సో రిమైనింగ్ అన్ని కూడా ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ లోకి వస్తాయి, అంటే ఫైనాన్సింగ్ ఎక్స్పెన్సెస్ లోకి వస్తాయి అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ తర్వాత దాంట్లోంచి ఇంట్రెస్ట్ అండ్ డెబ్ట్ తీసేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఆర్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అంటాం. సో ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఆర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి ట్యాక్స్ లెస్ చేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆర్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అని అనొచ్చు. సో దీంట్లోని ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేస్తే మనకు వచ్చేది ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనొచ్చు, లేదా ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ. సో ఇలా ఈక్విటీ ఎర్నింగ్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ మీకు ఈ స్ట్రక్చర్ వస్తే ప్రాబ్లం అన్నది చాలా ఈజీ అండి చేయడం. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు us. ఫస్ట్ సేల్స్ లోంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తున్నాము. తీసేస్తే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ వస్తుంది, లేదా ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అని అంటాం, లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్ అని అంటాం. సో ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ని షార్ట్ కట్ లో ఈబిఐటి ఆర్ పిబిఐటి అంటాం. సో అందులోంచి మళ్ళీ ఇంట్రెస్ట్ తీసేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఆర్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అనమాట, అంటే ఈబిటి ఆర్ పిబిటి అంటాం. సో అందులోంచి ట్యాక్స్ తీసేగా మళ్ళీ మనకు వచ్చేది ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆర్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అని. సో అందులోంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏదైనా ఉంటే తీసేగా మనకు వచ్చేది ఈక్విటీ ఎర్నింగ్స్ అనమాట. సో ఇది ఓవరాల్ గా ఈ స్ట్రక్చర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో ప్రాబ్లం మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ స్ట్రక్చర్ ఒకసారి మీ మైండ్ లో పెట్టుకోండి, ఒకసారి చదవండి. సో ఈ స్ట్రక్చర్ అర్థమైతే మనకు ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లెట్స్ గో ఫర్ సొల్యూషన్ లైక్ ప్రాబ్లం. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, బేసిక్ గా కాలిక్యులేట్ ఆపరేటింగ్ ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లెవరేజ్ అండర్ సిచ్యువేషన్ 1 and 2 ఇన్ ఫినాన్షియల్ ప్లాన్స్ A and B ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద ఆపరేషన్ అండ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంపెనీ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాడు, సో ఆపరేటింగ్ లెవరేజ్, ఫినాన్షియల్ లెవరేజ్, కంబైన్డ్ లెవరేజ్ కాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఇచ్చాడు. సో ఈచ్ సిచ్యువేషన్ లో 2 ఫైనాన్షియల్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట, అంటే ఫైనాన్షియల్ ప్లాన్ ఏ, ఫైనాన్షియల్ ప్లాన్ బి అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడు. ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ అంటే ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారంటే 2000 ప్రొడ్యూస్ చేశారు, బట్ యాక్చువల్ ప్రొడక్షన్ ఆర్ సేల్స్. సో ఆ ప్లాంట్ కెపాసిటీ వచ్చి 2000 యూనిట్స్, బట్ యాక్చువల్ ప్రొడక్షన్ ఆర్ సేల్స్ అంటే సేల్స్ తీసుకోండి, యాక్చువల్ సేల్స్ వచ్చి 50% ఆఫ్ ది కెపాసిటీ. అంటే ఈ 2000 లోని 50% ఆఫ్ ద కెపాసిటీ మనం చూసుకోవాలండి. సో అంటే 2000 లోని 50% ఆఫ్ కెపాసిటీ అంటే 1000 రూపీస్, 1000 యూనిట్స్ వస్తుంది. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ చూసుకుంటే 20 రూపీస్ పర్ యూనిట్ ఇచ్చాడు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 10 రూపీస్ పర్ యూనిట్ ఇచ్చాడు. సో అలాగే ఇక్కడ సిచ్యువేషన్ 1, 2 ఇచ్చాడు అనమాట. ఓన్లీ అండర్ సిచ్యువేషన్ 1 లోని అండర్ సిచ్యువేషన్ 2 లోని ఫిక్స్డ్ కాస్ట్ ఒకటే చేంజెస్ ఇచ్చాడు. సో అండర్ సిచ్యువేషన్ 1 లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 4000. సో అండర్ సిచ్యువేషన్ 2 లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 5000. సో మళ్ళీ ఇక్కడ ఏం ఇచ్చాడంటే క్యాపిటల్ స్ట్రక్చర్ ఇచ్చాడు. సో క్యాపిటల్ స్ట్రక్చర్ లో మనకి ఇక్కడ ఫినాన్షియల్ ప్లాన్ ఏ
సో ఫినాన్షియల్ ప్లాన్ బి కూడా ఇచ్చాడు అనమాట. సో బేసిక్ గా ఫినాన్షియల్ ప్లాన్ ఏలో చూసుకుంటే కనుక ఈక్విటీ 5,000, డెప్ట్ వచ్చి 15,000 ఇచ్చాడు. అలాగే ఫినాన్షియల్ ప్లాన్ బిలో ఈక్విటీ 15,000, డెప్ట్ వచ్చి 5,000 ఇచ్చాడు. సో సిచ్యువేషన్ 1 లో మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది సిచ్యువేషన్ 1 లో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. సో ఏ ప్లాన్ కి ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఆపరేటింగ్ అండ్ ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లెవరేజ్. అండ్ బి ప్లాన్ కి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది క్లారిటీ కదా. సో ఇది ఓవరాల్ గా ప్రాబ్లం. ఫస్ట్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చూసుకుంటే కనుక ఫినాన్స్ ఏదన్నా కూడా మీరు సబ్జెక్ట్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో క్వశ్చన్ అర్థం చేసుకుంటే 1-2-3 సార్లు చదివితే మీకు క్లారిటీ వస్తుంది. సో తర్వాత సొల్యూషన్ అనేది ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ మీరు ప్రాబ్లమ్ క్లియర్ గా అండర్స్టాండ్ చేయలేకపోతే సో ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయలేరా? ఓకే, ఇప్పుడు సొల్యూషన్ ఏంటన్నది చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది ప్రాఫిటబిలిటీ. సో ఫస్ట్ మనం ఈ సిచ్యువేషన్ 1 బేస్ చేసుకుని చూద్దాం. సో సిచ్యువేషన్ 1 బేస్ చేసుకుని ఫస్ట్ ఆ స్ట్రక్చర్ బేస్ చేసుకుని కాల్కులేట్ చేద్దాం. సో సిచ్యువేషన్ 1 లో ఏంటంటే మనకి ఫస్ట్ సేల్స్ ఇచ్చాడు. సో సేల్స్ ఉంది కాబట్టి సేల్స్ ఇచ్చాడు అనమాట. సో మనకు ప్రాబ్లం లో ఏమని ఇచ్చాడు? సో కెపాసిటీ 50% కెపాసిటీ అన్నాడు కాబట్టి యాక్చువల్ సేల్స్ అంటే 2000 లోనే 50% కెపాసిటీ అంటే 1000 యూనిట్స్ అనమాట. ఎన్ని యూనిట్స్ అంటే 1000 యూనిట్స్. ఓకే, సో 1000 యూనిట్స్. సో అలాగే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? వాడు ఇచ్చింది మనకి 20 రూపీస్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి టోటల్ సేల్స్ రావాలంటే సేల్స్ ఈక్వల్ టు సో కెపాసిటీ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, దెన్ వీఆర్ గెటింగ్ దట్ వన్. సో కెపాసిటీ ఎంత ఇక్కడ? 1000 ఇంటూ ఎంత? 20 రూపీస్ అనమాట సెల్లింగ్ ప్రైస్. సో ఎంత వస్తుంది మనకి టోటల్? 1000 ఇంటూ 20, 20,000 మనకి సేల్స్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఈస్ దేర్. సో సేల్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసేసాం ఈజీగా. సో పర్ యూనిట్ కాస్ట్ వచ్చి 20 రూపీస్ వేసుకున్నాం. సో అలాగే మనకి ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే కనుక సేమ్ ఇక్కడ కూడా సేల్స్ అంతే మనకి. సో 20,000 అంటే 20 రూపీస్ ఈచ్ పర్ యూనిట్, అలాగే 1000 రూపీస్ పర్ యూనిట్ కాస్ట్. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనం ఇక్కడ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో వేరియబుల్ కాస్ట్ ఎలా కాల్కులేట్ చేయాలి? సో వేరియబుల్ కాస్ట్ లో ఏంటంటే ఆల్రెడీ కెపాసిటీ వచ్చి 1000 యూనిట్స్ మనకి. సో వేరియబుల్ కాస్ట్ ఎలా కాల్కులేట్ చేయాలంటే సో వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు సో కెపాసిటీ ఇంటూ సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో కెపాసిటీ ఎంత మనకి ఇక్కడ? 1000 రూపీస్, సారీ 1000 యూనిట్స్. 1000 యూనిట్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 10 రూపీస్. సో టోటల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? సో 10,000 వేరియబుల్ కాస్ట్ వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా 10,000 అనేది ఇది కాలిక్యులేట్ చేస్తాం మనం. చూడండి ఇక్కడ. సో 10,000, 10,000. సో ఇప్పుడు సేల్స్ లోంచి వేరియబుల్ కాస్ట్ తీసేయాలి. చూడండి ఇక్కడ సేల్స్ లోంచి వేరియబుల్ కాస్ట్ అంటే 20,000 లోంచి 10,000 తీసేయాలి. ఇక్కడ కూడా 20,000 నుంచి 10,000 తీసేయాలి. సో కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది మనకి? 10,000 వస్తుంది. సో ఆర్ క్లియర్? 10,000 వస్తుంది. సో అలాగే ఫిక్స్డ్ కాస్ట్ లో మనకి 2 సిచ్యువేషన్స్ ఇచ్చాడు. సో అందులో మనం సిచ్యువేషన్ 1 చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ 1 లో ఎంత ఇచ్చాడు వాడు? 4,000 ఇచ్చాడు. సో కాబట్టి 4,000 ఇస్తాం. రెండు ఫైనాన్షియల్ ప్లాన్ లో 4,000 నోట్ చేస్తాం అనమాట. చేస్తే ఇప్పుడు 10,000 నుంచి ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే సో మనకు వచ్చేది 4,000 తీసేస్తే 6,000 వచ్చింది అనమాట. దీన్ని ఏమంటాం మనం? ఈబిఐటి అంటాం. సో చూడండి ఇక్కడ 6,000 తీసేసాం మనం, సారీ 10,000 నుంచి 4,000 తీసాం, 6,000 వచ్చింది. సో దిస్ ఇస్ కమ్స్ అండర్ ఈబిఐటి. సో నెక్స్ట్ మళ్ళీ ఈబిఐటి నుంచి మనం మళ్ళా ఇంట్రెస్ట్ లెస్ చేయాలి. సో ఇంట్రెస్ట్ ఇక్కడ చూడండి 1,500 ఉంది, 500 ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 ప్లాన్స్ ఇచ్చాడు. సో ఫైనాన్షియల్ ప్లాన్ ఏలో మనకి ఎంత ఇచ్చాడు వాడు యాక్చువల్ గా? సో 15,000 ఇచ్చాడు. ఏంటి? డెప్ట్ అన్నమాట. ఇంట్రెస్ట్ డెప్ట్ మీద కడతాం మనం. సో 15,000 ఇచ్చాడు. సో దీని మీద 10% అన్నాడు. సో దీని మీద 10% అంటే
15,000 ఇంటూ 10/100 చేసుకోవాలి. చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1500 వస్తుంది అనమాట. సో 1500 వస్తుంది. సో చూడండి ఇక్కడ నోట్ చేస్తాం. సో 1500 ఇక్కడ నోట్ చేస్తాం. సో మరి ఫైనాన్షియల్ ప్లాన్ బిలో ఎంత ఇచ్చాడు వాడు? సో ఫైనాన్షియల్ ప్లాన్ బిలో సిచ్యువేషన్ వల్ల ఎంత ఇచ్చాడంటే సో 5,000 ఇచ్చాడు. ఎంతండి? సో 5,000. ఎంత అన్నాడు దాని మీద ఇంట్రెస్ట్? 10% అన్నాడు. సో అంటే ఎంత? 10/100. సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ యాక్చువల్ గా? 10/100 అంటే 10% అంటే 500 వస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ 500 నోట్ చేసాం. సో అది ఓవరాల్. సో ఇప్పుడు 6,000 లోంచి 1500 తీసేస్తే మనకు వచ్చేది ఎంత అంటే 4,500 ఈబిటీ వస్తుంది. అంటే అర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఆర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటాం అనమాట. దెన్ నెక్స్ట్ అలాగే ఇక్కడ 6,000 నుంచి 500 తీసేస్తే మనకు వచ్చేది 5,500 వస్తుంది. ఇది కూడా ఈబిటీ అంటాం. సో ఇది ఓవరాల్ గా స్ట్రక్చర్ ఆఫ్ కాలిక్యులేషన్ ఫర్ కాంట్రిబ్యూషన్, అలాగే ఈబిఐటి అండ్ ఈబిటి. సో అలాగే సేమ్ సిచ్యువేషన్ 2 లో కూడా మనం అలాగే చేయాలండి. సో సేమ్ అలాగే 20,000 సేల్ ఈక్వల్ గానే వస్తుంది. సేమ్ ఏం చేంజ్ అవ్వలేదు. అలాగే వేరియబుల్ కాస్ట్ కూడా 10,000. సో 20,000 నుండి 10,000 తీసేస్తే 10,000 అనేది కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఓకే, దెన్ నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ వచ్చి ఫిక్స్డ్ కాస్ట్. సిచ్యువేషన్ 1 లో 4,000 ఇస్తే ఇది సిచ్యువేషన్ 2 కదా మనం కాలిక్యులేట్ చేసేది. ఎంత ఇచ్చాడు? 5,000 ఇచ్చాడు. సో 5,000 మనం తీసుకున్నాం అనమాట. తీసుకుని ఎంత వచ్చిందంటే 10,000 నుండి 5,000 తీసేస్తే మనకు వచ్చేది ఈబిఐటి ఎంత? 5,000 అలాగే 5,000 వచ్చింది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనం ఇక్కడ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి. సేమ్ సిచ్యువేషన్ 1 లో ఉన్న దానికి ఆపోజిట్ సిచ్యువేషన్ 2 అనమాట. సో సిచ్యువేషన్ 2 లో ఫైనాన్షియల్ ప్లాన్ ఏకి ఎంత ఇచ్చాడు? సేమ్ అలాగే సో 15,000 ఇచ్చాడు. సో 15,000 మీద 10% ఎంతండి? సో ఇది చూడండి ఇక్కడ కాలిక్యులేట్ చేస్తాం 1500 అనమాట. అంటే 15,000 ఇంటూ 10/100 దెన్ యూఆర్ గెటింగ్ 1500. అలాగే ఫైనాన్షియల్ ప్లాన్ బి చూసుకుంటే 5,000 ఇంటూ 10/100 ఎంత? సో 500 అనమాట. సో చూడండి 500 వచ్చింది. సో ఇప్పుడు 5,000 నుంచి 1500 తీసేస్తే మనకు వచ్చింది 3,500. అలాగే ఇక్కడ 5,000 నుంచి 500 తీసేస్తే 4,500. సో ఇది ఓవరాల్ గా మనం కాలిక్యులేట్ చేయవలసిన స్ట్రక్చర్ అనమాట. సో మీ మైండ్ లో ఉండాలి ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ గెటింగ్ కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ నుంచి మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే మనకు వచ్చేది ఈబిఐటి. ఈబిఐటి లోంచి మళ్ళీ మనం ఇంట్రెస్ట్ తీసేస్తే మనకు వచ్చేది ఈబిటి అనమాట. సో ఇక్కడ వరకు అంటే మన ఈబిటి వరకు కాలిక్యులేట్ చేస్తే చాలు లెవరేజెస్ కోసం. సో ఇక్కడ వరకు కాలిక్యులేట్ చేస్తే మన ఫార్ములాకి అడ్జస్ట్ అవుతుంది అనమాట. దీన్ని బట్టి మనం లెవరేజెస్ కాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ ఇక్కడ ఏం చేశాడు వీడు? సిచ్యువేషన్ 1 ఇచ్చాడు, సిచ్యువేషన్ 2 ఇచ్చాడు. మళ్ళీ సిచ్యువేషన్ 1 లో ఫైనాన్షియల్ ప్లాన్ ఏ ఇచ్చాడు, ఫైనాన్షియల్ ప్లాన్ బి ఇచ్చాడు. అలాగే సిచ్యువేషన్ 2 లో ఫైనాన్షియల్ ప్లాన్ ఏ ఇచ్చాడు, ఫైనాన్షియల్ ప్లాన్ బి కూడా ఇచ్చాడు. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాంట్రిబ్యూషన్ కాలిక్యులేట్ చేసాం, ఈబిఐటి కాలిక్యులేట్ చేసాం, ఈబిటి కాలిక్యులేట్ చేసాం. సో ఇది ఓవరాల్ గా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే మనం లెవరేజెస్ ఫార్ములాస్ అప్లై చేసి కాలిక్యులేట్ చేద్దాం. Just 1 minute. సార్ రబ్ చేద్దాం ఇదంతా. ఇక్కడ కూడా మైనస్ వేయాలి. సో వాడు ప్రింట్ మిస్టేక్ పడి ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ గో ఫర్ సో సొల్యూషన్. ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఆపరేటింగ్ లెవరేజ్ కాలిక్యులేట్ చేస్తాం. సో ఆపరేటింగ్ లెవరేజ్ కాలిక్యులేట్ చేసేటప్పుడు మన ఫార్ములా ఏంటంటే సో కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి, కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. సో ఇక్కడ మనం ఎన్ని ఇచ్చాము? మనం 2 సిచ్యువేషన్స్ ఇచ్చాము. ఈచ్ సిచ్యువేషన్ లో 2 ప్లాన్స్ అనమాట. సో అలాగే ఇక్కడ సిచ్యువేషన్ 1 లో ప్లాన్ ఏ యొక్క ఈబిఐటి కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. ఓకే, సో 10,000 స్ట్రక్చర్ లో చూడండి ఒకసారి బ్యాక్ వెళ్తే తెలుస్తుంది. సో 10,000 అలాగే ఇక్కడ కూడా 10,000 వచ్చింది. అలాగే ఏంటి ఈ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి అన్నాం కదా, 10,000 డివైడెడ్ బై 60,000. సో మనకి ఎంత వచ్చిందండి? 1.67 వచ్చింది అనమాట. అలాగే ఫైనాన్షియల్ ప్లాన్ బిలో సిచ్యువేషన్ 1 లో కూడా
సో 10,000 6,000 వచ్చింది, సేమ్ 1.67 వచ్చింది. అలాగే సిచ్యువేషన్ 2 లో ప్లాన్ ఏలో చూసుకుంటే కనుక సో 10,000 కాంట్రిబ్యూషన్ వచ్చింది, అలాగే 5,000 ఎంత వచ్చింది, ఏమొచ్చిందండి మనకి ఈబీఐటీ వచ్చింది అనమాట. సో 10,000 డివైడెడ్ బై 5,000 దెన్ యూఆర్ గెటింగ్ 2 రూపీస్. దెన్ అలాగే ఇక్కడ కూడా సేమ్ ఫినాన్షియల్ ప్లాన్ బి లో కూడా సిచ్యువేషన్ 2 లో 10,000 సేమ్ వచ్చింది కాంట్రిబ్యూషన్, అలాగే ఈబీఐటీ 5,000 వచ్చింది. సో ది హ్యాస్ మనకి 2 వచ్చింది అనమాట. సో ఇది ఓవరాల్ గా ఆపరేటింగ్ లెవరేజ్ కాలిక్యులేట్ చేయడం చాలా సింపుల్ అండి. వన్స్ ఆ స్ట్రక్చర్ మనకి మైండ్ లో ఉంటే కనుక సో మనం మిగతా ప్రాబ్లమ్స్ అన్ని ఈజీయే. సో మిగతా కాలిక్యులేషన్ అంతా ఈజీయే. సో మనకి ఆపరేటింగ్ లెవరేజ్ ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటీ. సో కాంట్రిబ్యూషన్ అక్కడ మనం ఇచ్చిన టేబుల్ లో ఉంటుంది, అలాగే ఈబీఐటీ కూడా మనం ఇచ్చిన టేబుల్ లో కాలిక్యులేట్ చేసాం. సో ఆ బోత్ ఫిగర్స్ ని ఈ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫినాన్షియల్ లెవరేజ్. సో ఫినాన్షియల్ లెవరేజ్ కూడా ఫార్ములా సేమ్ దీనికి లాగా ఉండొచ్చు, మాక్సిమం ఉంటుంది చూడండి. సో ఈబీఐటీ డివైడెడ్ బై ఈబీటీ. సో వాడిచ్చిన టేబుల్ లో చూడండి. సో ఈబీఐటీ డివైడెడ్ బై ఈబీటీ అన్నాడు. సో ఈబీఐటీ అంటే ఇది, ఈబీటీ అంటే ఇది. సో అలాగే సిచ్యువేషన్ బట్టి మనం నోట్ చేస్తే సరిపోతుంది. సో చూసుకోండి ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ ఫస్ట్ బేసిక్ గా ఈబీఐటీ డివైడెడ్ బై ఈబీటీ నోట్ చేసుకున్నాం. సో సిచ్యువేషన్ 1 లో ఈబీఐటీ ఎంత అండి 6,000 అలాగే ఈబీటీ 4,500. సో 6,000 డివైడెడ్ బై 4,500 ఎంత 1.33. సో ఇక్కడ 6,000 అలాగే 5,500 ఈబీటీ. సో చూసుకుంటే ఎంత 1.09. ఇక్కడ సిచ్యువేషన్ 2 లో ఫైనాన్షియల్ ప్లాన్ బిఏలో చూసుకుంటే 5,000 3,500. సో ఎంత 1.428. ఫైనాన్షియల్ ప్లాన్ బిలో 5,000 డివైడెడ్ బై 4,500. సో ఎంత వచ్చింది 1.1 వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఫినాన్షియల్ లెవరేజ్ అయితే కాలిక్యులేట్ చేయొచ్చు. సో సింపుల్ ఫార్ములా ఏంటంటే ఈబీఐటీ బై ఈబీటీ అండి, అంతే, దట్స్ ఎనఫ్. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక నెక్స్ట్ ఫార్ములా కంబైన్డ్ లెవరేజ్. సో కంబైన్డ్ లెవరేజ్ ఫార్ములా ఏంటి యాక్చువల్ గా కాంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ, కాంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ ఆర్ సో ఆపరేటింగ్ లెవరేజ్ ఇంటూ సో ఫినాన్షియల్ లెవరేజ్ కూడా మల్టిపుల్ చేయొచ్చు అనమాట. సో బోత్ లెవరేజెస్ మల్టిపుల్ చేస్తే మనకు వచ్చేది కంబైన్డ్ లెవరేజ్ వస్తుంది అనమాట. అది ఆర్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటీ అని కూడా నోట్ చేసుకోవచ్చు. సో అలాగే ప్రీవియస్ చూసుకుంటే కనుక ప్లాన్ ఏలో సిచ్యువేషన్ లో ప్లాన్ ఏలో 10,000 వచ్చి కాంట్రిబ్యూషన్ వచ్చింది, అలాగే ఈబీటీ 4,500 వచ్చింది. సో 10,000 డివైడెడ్ బై 4,500 చేస్తే ఎంత వచ్చింది 2.22 వచ్చింది అనమాట. ఇక్కడ అలాగే ప్లాన్ బిలో సో 10,000 డివైడెడ్ బై 5,500. సో ఎంత వచ్చింది 1.818 వచ్చింది. సో అలాగే సిచ్యువేషన్ 2 ప్లాన్ ఏలో 10,000 డివైడెడ్ బై 3,500 అంటే ఎంత వచ్చింది 2.857 వచ్చింది. అలాగే ప్లాన్ బిలో 10,000 డివైడెడ్ బై 4,500. సో ఎంత వచ్చింది 2.22 వచ్చింది అనమాట. సో ఇది ఓవరాల్ గా కంబైన్డ్ లెవరేజ్ అంతా కాలిక్యులేట్ చేయడం. సో ఇది టోటల్ ప్రాసెస్. సో సింపుల్ ఏంటంటే మనకి ఏం లేదండి. సో ఫార్ములాస్ మీరు ఐడెంటిఫై ఎంచుకోవాలి. ఫస్ట్ స్ట్రక్చర్ కాలిక్యులేట్ చేసి ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని మీరు ఫాలో అయితే సరిపోద్ది. మనం 3 లెవరేజెస్ ని ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ గెటింగ్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ గెటింగ్ ఈబీఐటీ మైనస్ ఇంట్రెస్ట్ గెటింగ్ ఈబీటీ మైనస్ ట్యాక్స్ దెన్ ఈఏటీ వరకు మనం కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో అర్థమైంది కదండి. సో ఇది ఓవరాల్ గా బేసిక్ గా అంటే ఏ విధంగా స్ట్రక్చర్ కాలిక్యులేట్ చేయాలి. సో చేసిన తర్వాత మనం 3 లెవరేజెస్ మనం అప్లై చేయాలి. ఫస్ట్ ఆపరేటింగ్ లెవరేజ్ ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ. సో అందులోనే ఈబీఐ కాంట్రిబ్యూషన్ తీసుకుంటాం, అందులోనే ఈబీఐటీ తీసుకుంటాం, రెండాటిని డివైడ్ చేస్తాం. సో వచ్చిన ఫిగరే ఆపరేటింగ్ లెవరేజ్. నెక్స్ట్ ఫినాన్షియల్ లెవరేజ్ ఫార్ములా ఏంటి, ఈబీఐటీ డివైడెడ్ బై ఈబీటీ. సో అక్కడ వచ్చిన ఈబీఐటీ మనం నోట్ చేసుకుంటాం, అలాగే ఈబీటీని నోట్ చేసుకుంటాం, రెండాటిని డివైడ్ చేస్తే మనకు వచ్చేదే ఫినాన్షియల్ లెవరేజ్ ఫిగర్ అనమాట. నెక్స్ట్ కంబైన్డ్ లెవరేజ్ ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ. సో కాంట్రిబ్యూషన్ అక్కడ వచ్చి మనం నోట్ చేసుకుంటాం, అలాగే ఈబీటీ మనం అక్కడ నోట్ చేసుకుంటాం. సో రెండాటిని డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటండి, సో కంబైన్డ్ లెవరేజ్. లేదా ఆపరేటింగ్ లెవరేజ్ లో వచ్చిన ఫిగర్ ని ఫినాన్షియల్ లెవరేజ్ లో వచ్చిన ఫిగర్ ని మల్టిపుల్ చేస్తే మనకి కంబైన్డ్ లెవరేజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఈజీగా చేయొచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో మీకు ఏంటంటే యాక్చువల్లీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఒకవేళ అర్థం అవ్వకపోతే కనుక నాకు మెసేజ్ చేయండి, ఇంకా క్లియర్ గా మీకు చెప్తాను. సో అలాగే
ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకంటే నేను మరిన్ని వీడియోస్ అయితే రెగ్యులర్ గా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ గ్రూప్ లో. అలాగే సబ్స్క్రైబ్ చేయగానే బెల్ కూడా ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎటువంటి కొత్త ప్రాబ్లమ్స్ కూడా అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చిన లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఈ కోర్స్ సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, రెఫర్ చేయండి. థ్యాంక్ యూ.